హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఈ రోజే యాత్ర 2 మూవీ రిలీజ్ కావడం జరిగింది. యాక్టర్ బై మమ్ముట్టి అండ్ జీవా గారు అండ్ డైరెక్టర్ బై మహివీర్ రాఘవ్ గారు. మరి యాత్ర 2 మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, మూవీని చూడొచ్చా లేదా, అండ్ మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటి, అసలు మూవీని మనం ఎందుకు చూడాలని చెప్పేసి డెఫినెట్ గా ఇలాంటి డౌట్స్ మీలో అందరికీ అయితే వచ్చి ఉంటాయి. మరి అవన్నీ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ ని ఆల్రెడీ పిన్ చేసి పెట్టాను. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో కాకపోతే డెఫినెట్ గా ఫాలో అయిపోయింది. అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. మరి చాలా మంది అంటున్నారు బ్రో ఫేస్ క్యామ్ తోటి రివ్యూస్ ఇచ్చేయి బ్రో అని చెప్పేసి. సో ఈ మంత్ లో నేనైతే డెఫినెట్ గా ఫేస్ క్యామ్ తోటి రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేయబోతున్నాను. మరి ఖచ్చితంగా మన ఛానల్ ని కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాత్ర మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ఎంతమంది పార్ట్ 1 మూవీ చూసారో లేదో తెలియదు. మరి పార్ట్ 1 లో మీరు అయితే చూసుకున్నట్టయితే మన వైఎస్ఆర్ గారి అయితే స్టోరీ మొత్తం చూపించడం జరిగింది. మరి పార్ట్ 1 లో మీరు క్లియర్ గా గమనించినట్టే మన వైఎస్ఆర్ హెలికాప్టర్ లో వెళ్ళడం, ఆ తర్వాత చనిపోవడం, మరి జగన్ అన్న ఎలా వచ్చాడు, ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇచ్చిన మాటలను ఎలా నెరవేర్చారు అని చెప్పేసి ఈ మూవీ అక్కడ నుంచే కంటిన్యూస్ గా స్టార్ట్ అయిపోతుంది. పార్ట్ 1 మూవీ నుంచి. మరి పార్ట్ 1 చూసిన వాళ్ళకి ఇంకా క్లియర్ గా పార్ట్ 2 మూవీ అర్థమవుతుంది. మరి ఆల్రెడీ వైఎస్ఆర్ గారు, మరి జగన్ గారి గురించి, వీళ్ళందరి గురించి తెలిసిన వాళ్ళకైతే మూవీ చూస్తున్నంత సేపు ముందు ఏం జరగబోతుందో ఆల్రెడీ అయితే తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇది రియల్ స్టోరీ కాబట్టి. అలానే అందరికి తెలియదు. వీళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళకు ఈ మూవీ చూస్తే ముందేం జరగబోతుంది అని చెప్పేసి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు తప్ప అందరికి అయితే తెలియదు. మరి మూవీలో చాలా క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ క్యారెక్టర్స్ ఎవరెవరా అని చెప్పేసి నాకు కూడా ఎక్కువ అయితే అర్థం కాలేదు. ఎందుకంటే నాకు ఈ పార్టీల గురించి వచ్చే మూవీస్ కానీ, ఎలక్షన్స్ గురించి వచ్చే మూవీస్ కానీ ఎక్కువ నాకు అర్థం కాదు, ఎక్కువ నచ్చాయని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నాకు నచ్చదని చెప్పేసి మీకు కూడా నచ్చదని కాదు, మూవీ చూడడానికి బానే ఉంది. మరి ఈ మూవీలో చాలా ఎమోషనల్ సీన్స్ బానే పెట్టారు. మరి వైఎస్ఆర్ చనిపోయాక మరి జగన్ అన్న వాళ్ళందరినీ ఎలా ఆదుకున్నాడు, ఎలా జరిగిందని చెప్పేసి ఈ మూవీలో బానే పెట్టారు. కానీ ఎమోషనల్ సీన్స్ నిజంగానే రియల్ లైఫ్ లో అంతలా చేశాడు అనిపించింది కొన్ని సీన్స్ చూస్తే. మరి కొన్ని అసెంబ్లీ సీన్స్ కూడా అయితే ఉన్నాయి, బానే ఉంటాయి ఆ మూవీలో చూడడానికి కొన్ని సీన్స్ కూడా. మరి ఓవరాల్ గా మీకు నచ్చే సీన్స్ మూవీలో చాలానే ఉంటాయి. మరి ఎలక్షన్స్ గురించి, పార్టీల గురించి ఇవన్నీ చూసే వాళ్ళు, ఇవన్నీ తెలిసే వాళ్ళకి ఈ మూవీలో చాలా సీన్స్ బాగా నచ్చుతాయి. సో డెఫినెట్ గా థియేటర్ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. మరి జగన్ అన్నగా చేసిన జీవా గారు అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ లో అయితే అసలు నవ్వడం అయితే సేమ్ టు సేమ్ జగన్ అన్న లాగానే నవ్వడం ఎక్కడ కూడా ఆపలేదు. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ అలానే దింపాడు ప్రతి ఒక్క చోట. ఆ స్మైల్ గానీ, ఆ జైల్లో నుంచి వచ్చే సీన్ గానీ, మరి చాలా చోట్ల ఆ నవ్వు మాత్రం ఆపేయడం అసలు ఆపలేదు. నాకు అయితే నవ్వొచ్చింది ఆ ఫేస్ లో, ఆ ఎక్స్ప్రెషన్స్ ని చూసి. అరే నిజంగానే ఇలానే చేస్తాడు కదా అని చెప్పేసి. మరి వీళ్ళ స్టోరీ బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఈ మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. మరి నార్మల్ ఆడియన్స్ కు అంతలా ఎక్కువ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం ఎక్కువ చూడం కాబట్టి. మరి పర్లేదు, మూవీని ఒకసారి అయితే చూడొచ్చు. నాకు అంతలా అనిపించింది, నాకు అంతలా అయితే ఎక్కువ నచ్చాయి ఇలాంటి మూవీస్, చెప్పా కదా ఆల్రెడీ. మరి మీలో ఎంతమంది ఈ మూవీని చూడడానికి అయితే వెళ్తున్నారో, ఎంతమందికి ఇలాంటి మూవీస్ ఇష్టమో లేదో, మరి జగన్ అన్న పెద్ద ఫ్యాన్ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ యాక్టర్ గా నటించిన మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ కూడా అయితే కొన్ని చోట్ల నెక్స్ట్ లెవెల్ లో అనిపిస్తుంది. అదే ఫాదర్ అండ్ సన్ కొన్ని సీన్స్ చూపిస్తారు, ఆ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి చాలా మందికి. మరి ఈ మూవీలో హైలైట్ గా ఎవరైనా ఉన్నారంటే అదైతే జీవా గారు అండ్ మమ్ముట్టి గారు. వీళ్ళిద్దరు క్యారెక్టరైజేషన్ అయితే బాగుంది మూవీలో. రియల్ క్యారెక్టర్స్ ని యాజ్ డేస్ దింపడానికి చాలానే బాగానే కష్టపడ్డారు. అదంతా మనం అయితే స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతుంది మనకు. మరి మీలో ఈ మూవీని చూడడానికి ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో లేదో, ఎంతమంది ఈ మూవీకి వెళ్తారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం, మూవీ కంటెంట్స్ కోసం డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మంత్ లో నేనైతే ఫేస్ క్యామ్ కూడా అయితే స్టార్ట్ చేయబోతున్నాను. డెఫినెట్ గా కొత్త ఆడియన్స్ మన ఛానల్ ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.